హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వెరైటీగా ఒక ఎగ్ కర్రీ చేయబోతున్నాను. సింప్లీ సూపర్బ్ ఉంటుంది, చాలా అన్నం కలుస్తుంది అండ్ తక్కువ టైంలో వండొచ్చు అండ్ ఫ్లఫీగా గుడ్డు తినొచ్చు. ఈ రెసిపీలో గుడ్డు ఇట్లా ఉబ్బినట్టు అవుతుంది, చాలా సాఫ్ట్గా ఇట్లాగా దూది పింజలాగా తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూసేద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, గుడ్లు కొడుతున్నా. ఇప్పుడు నేను 4 గుడ్లు తీసుకున్నాను. ఇదిగోండి, నేను మంచిగా బీట్ చేస్తున్నా. సో పసుపు కొంచెం లైట్గా, ఉప్పు ఇంకా లైట్గా, కారం 3 వాటర్లో వేసా. మసలే నీళ్ళల్లో జాగ్రత్తగా ఒక పక్క నుంచి వేసేయండి. అది కొంచెం అంతే, ఏం కదపకండి, మూత పెట్టేసేయండి. ఇది ఎలాగో 2-3 మినిట్స్ ఉడుకుతుంది కాబట్టి గుడ్డు ఉడుకుతుంటే చూడాలంటే ఇలా చూడండి, ఉడకనివ్వండి. మంచిగా వాటర్లో హ్యాపీగా ఉడకనివ్వండి గుడ్డుని. ఈ టైంలో పెద్దగా కదపకుండా, చూడటానికి చాలా బాగుంది కదా, ఇలా చేయండి. దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు మన అసలు సిసలు కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కాగింది. జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా వేసేయండి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం వేగాలంటే ఉప్పు వేయాలి. ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అందులో కొంచెం వేసాను కదా, 1/2 టీ స్పూన్. వేగింది చాలు. పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కారం 1 టీ స్పూన్ చాలు, ఎందుకంటే మనం చిల్లీ ఫ్లేక్స్ బాగుంటుంది ఇందులోకి, ఈ రెసిపీలోకి. ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. చాలా ఈజీ కదా, ఫాస్ట్గా అయిపోతుంది. అంతేనండి, అందుకే ఎగ్ రెసిపీస్ అంటే అందరికీ అంత ఇష్టం. మనం ఉడకపెట్టి పక్కకు పెట్టాం కదా, వచ్చేసింది. ఇది చూడండి ఎంత మెత్తగా ఎలా ఉంది. దీన్ని వేసేస్తాను. దీనిలో వాటర్ ఏం లేదు, సిమ్ చేశాను. ఒక్క 1 మినిట్ ఇట్లా మగ్గనిద్దాం. దట్స్ ఆల్ అండి. జస్ట్ 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. లాస్ట్కి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవటం మర్చిపోకండి, ఇది స్పెషల్ అట్రాక్షన్. అందుకే కారం తగ్గించేసాను. అండ్ మిరియాల పొడి కొంచెం, వెరీ లిటిల్. కొత్తిమీర ఇంక అసలే మర్చిపోకండి. వావ్, చింతకాయ పులుసు, చింతకాయలు ఉడకబెట్టి చేసిన పులుసు. ఇది పోస్తున్నా. నిమ్మరసం బదులు చింత పులుసు వేసాను, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆహా. ఈ రెసిపీ నాకే ముందు వచ్చు, మీకు చూపించేసాను. చెయ్యండి కంపల్సరీ అండి. ఇది ఇంత సింపుల్ రెసిపీ, ఇంతటి చూసారా ఎగ్ ఎలా ఉంది, దూదిలాగా ఉంది. ఎంత టేస్టీగా ఉంటుంది. అన్నంలో ఇట్లా చిదుపుకొని కలుపుకొని తింటే మస్తు ఉంటుంది ఇది అసలు.